గత 2-3 నెలలుగా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలా వద్దా, మరి మనం ఆనాడు 6 గ్యారెంటీల పేరిట అనేక రకాల హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి మరి గద్దెనెక్కినం. ఇచ్చిన హామీలు ఎవి కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మా ప్రభుత్వం పైన ఉందని గ్రహించినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ మరి ఎంపీటీసీ ఎన్నికలు పెడతామని ఒకసారి, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు పెడదామని చెప్పి రకరకాల ఆలోచన చేసి మరి ఈరోజు కూడా ఈ ఎన్నికలు పెట్టడానికి ప్రధాన కారణం ఏదైతే కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు మరిపోతే అనే ఉద్దేశంతో మరి ఒక్కసారి ఫస్టే మరి ఈ యొక్క ఎంపీటీసీ జడ్పీ స్థానాలు అయితే సింబల్తో ఉంటాయి, అవి పెడితే తప్పకుండా కూడా ప్రజల్లో మన మీద వ్యతిరేకత ఉన్నది. రేపు తెలంగాణ వ్యాప్తంగా మనకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తే మరి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ముందుగా ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు పెట్టడం జరిగింది. మరి సర్పంచ్ ఎన్నికలు మనం చూసినాం. హుజరాబాద్ నియోజకవర్గంలో మరి రాజేందర్ అన్న గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మరి కొంత ఇబ్బంది పడ్డాడు. మనందరం 2021లో భారతీయ జనతా పార్టీలకు రాజేంద్రన్ వచ్చినప్పుడు అన్నతో అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు, అనేక మంది మరి వివిధ హోదాల్లో పనిచేసినటువంటి అనేక మంది రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత రాజేంద్రన్నను 2023లో మనం అందరం ఏం చేసినాం మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి రాజేంద్రన్న ఇక్కడ ఉన్నాం, మరి గజ్వేల్లో పోటీ చేస్తే మనందరం కూడా ఎక్కడో కాడ అయ్యో రాజేంద్రన్న గజ్వేల్ పోతారని చెప్పి మనం కూడా కొంచెం పట్టింపు లేని కారణంగా, గట్టిగా శ్రమించని కారణంగా ఈరోజు మనం ఒక బాధాకరమైనటువంటి రిజల్ట్ రావడం జరిగింది. ఏదైతే కౌశిక్ రెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, కౌశిక్ రెడ్డి మరి ఆయన పేరు చెప్తేనే తెలంగాణ మొత్తం కూడా ఒక చిల్లరగాన్ని, ఒక బ్లాక్ మెయిల్ గెలిపించారు. ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిని రాజేంద్రన్ ఓడిపోయినని చెప్పి ఈరోజు హుజరాబాద్ ప్రజలను, యావత్ తెలంగాణ ప్రజలు తిట్టుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం బై ఎలక్షన్లో హుజరాబాద్ అంటే దేశానికే ఆదర్శమైనటువంటి నియోజకవర్గం చెప్పేటువంటి ఈ ప్రాంతంలో మరి 2023లో జరిగినటువంటి ఎన్నికలు మనకున్న పేరును మొత్తం కూడా పోడగొట్టడం జరిగింది. తర్వాత రాజేంద్రన్న కొంత బాధపడి మనకు దూరం ఉన్నప్పటికీ మనకు తెలియకుండా కూడా మనం అనుకుంటున్నాం రాజేంద్రన్న హుజరాబాద్కి వస్తలేడని చెప్పి మనం అనుకున్నాం. రాజేంద్రన్న హుజరాబాద్కు రాకపోయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో ఏ ఆపద ఉన్నా కూడా మాకు ఏకైక దిక్కు రాజేంద్రన్న అని చెప్పి రాజేంద్రన్నకు ఫోన్ చేసి అనేక మంది పనిచేసుకున్న సందర్భం మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను రాజేంద్రన్న దగ్గర విన్నప్పుడు చూసేది, అరే రాజేంద్రన్న మా దగ్గరికి వస్తలేడని చెప్పి మేము ఎప్పుడైనా విన్నప్పుడు అనేక మంది హుజరాబాద్ సంబంధించిన కార్యకర్తలు రాజేంద్రన్న ఇంటి దగ్గర ఉండేది. అప్పుడు చాలా మంది చెప్తే రాజేంద్ర కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు. అవునయ్యా నన్ను ఓడగొట్టింది కదా మరి ఎందుకు రావాలని చెప్పి అన్నప్పుడు, సార్ ఒక పొరపాటు జరిగింది, తప్పకుండా మాకు ఒక అవకాశం ఇవ్వండి, తప్పకుండా కూడా మేము చేసిన పొరపాటును సరిదిద్దుకుంటాం. రాబోయే రోజుల్లో మిమ్మల్ని 2021లో ఏ రకంగా అయితే మేము గుండెలో పెట్టుకొని చూసుకున్నామో అదే రకంగా చూసుకుంటారు రాబోయే రోజు అని చెప్పి మాట ఇస్తే మరి రాజేంద్రన్న మళ్ళా మొన్న రావడం జరిగింది. మొన్న వచ్చిన తర్వాత మనకు తెలిసి ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో అనేక పార్టీలు, ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు టీఆర్ఎస్ పార్టీ, మన పార్టీలో కూడా కొంతమంది కుమ్మక్కై రాజేంద్రన్న యొక్క చరిస్మాను తగ్గించడం కోసం, రాజేంద్రన్న బలపరిచినటువంటి అనేక మంది సర్పంచ్ అభ్యర్థులను ఓడగొట్టడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేసిండో మీ గ్రామాల్లో మీ అందరికి కూడా తెలుసు. అయినా రాజేంద్రన్న ఎక్కడ బాధపడలే, రాజేంద్రన్ ఎక్కడ ధైర్యం చేయలే. మేము బాధపడ్డాం చాలా సందర్భాల్లో, అన్న ఏందన్నా ఇంత ఘోరం చేస్తా ఉన్నారు, తెల్లారితే మీ ప్రోగ్రాం గ్రామాలలో కావాలని పెట్టుకున్నారు కానీ రాత్రే మీ ప్రోగ్రాన్ని క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఉందంటే రాజేంద్రన్ ఒక్కడే చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. వీణవంక మండలం చివరి రోజు ప్రచారం 14-15 గ్రామాల్లో మేము ఏర్పాటు చేసినాం. కానీ రాత్రి అనేక మంది రాజేంద్రన్ ఫోన్ చేస్తాను, అన్న మీ ప్రోగ్రాం రాకపోతే ఈ పార్టీ వాళ్ళు గవాళ్ళు వచ్చి ఎవరెవరో 5 లక్షలు 10 లక్షలు ఇస్తా అంటున్నారు, మీ ప్రోగ్రాం వస్తే ఈ డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా మమ్మల్ని ఓడగొట్టడం కోసం వేరే పార్టీలకు కూడా డబ్బులు ఇస్తానని చెప్పినప్పుడు రాజేంద్రన్ ఒక్కడే చెప్పిండు, బిడ్డ నేను రాకపోయినా మంచిదే, మీరు గెలుస్తా అంటే తప్పకుండా కూడా తీసుకొని గెలవండి అని చెప్పి సార్ చెప్పినటువంటి వృధార స్వభావం ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఈటల రాజేంద్రన్ అని చెప్పి ఈ సందర్భం మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఏం జరిగింది రిజల్ట్లో? ఈరోజు వీణవంక మండలంలో కనీసం ఒక 8-9 సర్పంచ్ స్థానాలు ఈరోజు ఈటల రాజేంద్రన్న ప్రచారానికి పోలేని కారణంగా ఈరోజు మనం ఓడిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాతో మాట్లాడుతూ ఉన్నారు, మాతోని వారి యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అన్నా మేము పెద్ద తప్పు చేసినాం, రాజేంద్రన్నను కనుక మేము ప్రచారానికి పిలుచుకుంటే ఆ రోజు మేము సర్పంచ్ గెలిచే వాళ్ళం, తప్పకుండా కూడా ఈ యొక్క రిజల్ట్ మారిపోయేదని చెప్పి
ఆవేదన వెలుబుస్తూ మాకు చెప్పడమే కాదు అనేక మంది టీవీల ముందు కూడా చెప్పినటువంటి సందర్భం ఉన్నది. అయినప్పటికీ మిత్రులారా, మనం అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు సర్పంచ్ గెలవడం ఎంత ముఖ్యమో రేపు గ్రామాల అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. ఈరోజు మన రాజేంద్రలో బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు ఈటల రాజేంద్రన్న అభిమానులు అని చెప్పి సందర్భంగా నేను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనందరం కూడా మన భారతీయ జనతా పార్టీ జెండాను మన రాజేంద్ర గౌరవాన్ని కాపాడడం కోసం మన గ్రామాల్లో అభివృద్ధిలో అందరినీ కలుపుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, తప్పకుండా రాజేంద్ర అన్న అక్కడ ఉన్నప్పటికీ హుజరాబాద్ నియోజకవర్గం పైన ఇక నుండి పెద్ద ఎత్తున కూడా మనందరికి కూడా అండగా ఉండి మనకు అందుబాటులో ఉంటారని చెప్పి నేను ఆశిస్తూ, మరి రాజేంద్ర గౌరవాన్ని కాపాడే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలని చెప్పి, అంతేకాకుండా మరి మనకు రాబోయేటువంటి రోజుల్లో దగ్గరలోనే ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే జనవరి లాస్ట్ వీక్లో వస్తాయి అనుకుంటున్నా. సరే, ఎప్పుడు వచ్చినా కూడా రాబోయే అవి గుర్తున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఆ ఎంపీటీసీ ఎన్నికల నాటికి మన అందరం కూడా ఒక తాటికి పైకి ఎక్కడెక్కడైతే ఓడిపోయిన కాడ ఏమేం కారణాలు జరిగినాయి, అసలు మనం ఓడిపోవడం గల కారణాలు ఏందని చెప్పి మీరందరూ మీ గ్రామాల్లో విశ్లేషించుకొని, మరి గెలిచినటువంటి సర్పంచులు ఎవరన్నా మన పార్టీ దూరం ఉన్నా కూడా వారందరినీ కూడా కలుపుకొని రేపు రాబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచే వ్యక్తులు, ఈటల రాజేంద్రను బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ వ్యక్తులను మనందరం కూడా గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరి రాజేంద్రను కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్న, అయిపోయింది. మీరు ఇప్పటికే అనేక రకాల మీరు మాకు సహకారం అందిస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ అనేక రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రలను ఛేదించాలంటే మీరు మా నియోజకవర్గానికి వారం 10 రోజులకు ఒకసారి వచ్చినట్లయితే ఈ కుట్రలు చేసేవాడు ఎవడైనా కూడా కనీసం మన కనుసూపు మేర కూడా రాడని చెప్పి, దానికి మీరు తప్పకుండా మా హుజరాబాద్కు మీరు మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ రకంగా మాకు అందుబాటులో ఉన్నారో అదే రకంగా మా హుజరాబాద్లో అందుబాటులో ఉండండి. మీ యొక్క నాయకత్వంలో, మీ యొక్క సహకారంతో, మీరున్నారని ఒక ధీమతోని రేపు తప్పకుండా కూడా మేము మా గ్రామాల్లో మేము ఉద్యమించి భారతీయ జనతా పార్టీకి మీకు పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. మహిళా మోర్చా జిల్లా నాయకులు రమాదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జమ్మికుంట మాజీ జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్ గారిని ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమ సభాధ్యక్షులు మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులు గురువర్యులు ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా